డాక్టర్ హారికకి నేనే సుమిత్ర కన్న కూతుర్నని దీప చెప్తుండగా విన్న శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు డాక్టర్ హారికకు నేనే సుమిత్ర కన్న కూతుర్నని దీప చెప్పే అవసరం ఏమొచ్చింది? మరి శివన్నారాయణ విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప చాలా బాధపడుతూ ఉంటుంది. నిజాన్ని చెప్పేసే బావా, మా అమ్మను బ్రతికించుకునే అవకాశం నాకు ఇవ్వు. మా అమ్మ కూతుర్ని అన్న విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పేద్దాము. జోష్న ఏదైనా చేస్తుంది బావా, వీలైనంత తొందరగా మనం నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దీపా? సంతోషంగా ఉన్న వ్యక్తికి మరొక శుభవార్త చెప్తే మరింత సంతోషం ఎక్కువవుతుంది. అదే బాధలో ఉన్న వ్యక్తికి మరొక చెడు వార్త వింటే ఆ బాధ మరింత ఎక్కువయ్యి గుండె ఆగే ప్రమాదం కూడా ఉంది బావా. అది ఉంది దీప, అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, అది కాదు బావా, జోష్న ఏం చేస్తుంది? మా అమ్మను బ్రతికించలేదు కదా, జోష్న కన్న కూతురు కాదు కదా అని చెప్పాను. కానీ ఆ భయం నుంచే జోష్న తన్ను తాను రక్షించుకోవడం కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడింది అనగానే, మా నాన్నకు తెలుసా అని చెప్పనేసరికి, తాతకు కూడా తెలుసు అని చెప్పి కార్తిక్ చెప్తాడు. మరి ఏమన్నారు అనగానే, ఏదొకటి చెప్పి తప్పించుకోవడం జోష్నకు అలవాటే కదా, ఆ అలవాటు ప్రకారమే తప్పించుకుంది. కానీ జోష్న ఏదైనా చేసే అవకాశం ఉంది అని చెప్పి, ఇంకా దీప కార్తిక్ నువ్వు టెన్షన్ పడకు, నిజం బయట పడుతుంది దీప, నువ్వే మీ అమ్మను బయట కాపాడుకుంటావు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కార్తీక్ దీపను ఓదార్స్తాడు. ఇంకిక్కడ జోష్న నువ్వే ఇంటి వారసురాలు కాదన్న విషయం మీ బావకు తెలిసే నిన్ను పారిపోతావని ముందుగానే గెస్ చేశాడు అని చెప్పనేసరికి, అంటే దీప ఇంటి వారసురాలన్న విషయం కూడా బావకు తెలుసా? అంటే బావ ఉద్దేశం ఏంటి? నన్ను నేను బయట పెట్టుకుంటే అప్పుడు దీపే ఇంటి వారసురాలని బావ చెప్పాలనుకుంటున్నాడా? అసలు బావ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా తెలుసుకుంటూ ఉంటే రేపన్న రోజున హాస్పిటల్కి వెళ్ళి టెస్టుల కోసం బ్లడ్ ఇచ్చినప్పుడు నేను ఇంటి వారసురాలని కాదన్న విషయం బయట పడిపోతుంది కదా. అలా బయట పడకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి, ఏ రకంగా ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. అలా ఆలోచించిన జోష్నకు సుమిత్ర ప్రాణాలు తీసేయాలని, కత్తితోటో లేక వేరే ఆయుధంతోటో కాదు, తన మాటలతోటే సుమిత్ర ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సుమిత్ర ప్రాణాలు పోతే జోష్న బయటపడే అవకాశం ఉండదు కదా, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో సుమిత్ర దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పేసేసరికి సుమిత్ర కాస్త నిద్రపోతుంది. కానీ వినవలసిన వాళ్ళు వినకపోయినా ఇంకా కాంచన, కార్తిక్, దీప, శివన్నారాయణ, దశరథ మొత్తం అందరూ కూడా వింటారు. బయటికి వచ్చిన తర్వాత అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? సుమిత్రకు తన ప్రాణాలు పోతాయి అన్న విషయం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందా అని మేము భయపడుతుంటే నువ్వేంటి నిజాన్ని బయట పెట్టాలని ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా జోష్న? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు నిజంగా సుమిత్ర కన్న కూతురువేనా? సుమిత్రకు ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితి వస్తే సుమిత్ర ఏం చెప్పిందో తెలుసా? నా కూతురికి మాత్రం నా పరిస్థితి ఇది అని చెప్పకండి, తట్టుకోలేదు అని చెప్పింది. కానీ నీకు ఆ విషయం తెలిసినా నువ్వు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. సుమిత్రకు ఏమీ కాని దీప మాత్రం ఎంతో బాధపడుతుంది. ఆఖరికి మా నాన్న కూడా ఎంతో వేదన చెందుతున్నాడు. ఎంతలా బాధపడుతున్నా నీకు మాత్రం కొంచెం కూడా ఏమాత్రం కనికరం లేదు, బాధ కూడా లేదు అంటూ ఇంకా దశరథ మాట్లాడేసరికి, అది కాదు డాడీ, మీరెవరూ చెప్పలేకపోతున్నారు కదా, మమ్మీకి నేను ఆ నిజం చెప్పి మమ్మీని స్ట్రాంగ్ చేద్దామే అన్న ఉద్దేశంతోనే చెప్పాను అనగానే
సడన్గా ఒకరు నీ దగ్గరికి వచ్చి నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేస్తే నువ్వు ఆ మాటలు విని స్ట్రాంగ్ అయిపోతావా? ఆ మాటలు విని నువ్వు తట్టుకోగలవా? మరి సుమిత్ర కూడా అలాంటిదే కదా. అసలే సుమిత్ర ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మనిషి నీరసపడిపోతుంది, అస్తమాను కళ్ళు తిరిగి పడిపోతుంది. మరి అలాంటి తప్పుడు సుమిత్రకు నువ్వు ఎలా చెప్తావు? అసలు నీ వాలకం చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు జోష్న. నాకు ఎప్పుడూ అనుమానం కలగలేదు కానీ ఇప్పుడు కలుగుతుంది. నువ్వు ఇంటి వారసురాలు కాదేమో, సుమిత్ర కన్నబిడ్డవు కాదేమో. ఆ నిజం బయటపడకుండా ఉండడం కోసమే సుమిత్ర ప్రాణాలు తీయడానికి ఈ రకంగా ప్లాన్ చేస్తున్నావేమో. కత్తులతోని ఈ వేట్లతోటి కాకుండా మాకు నోటి మాటతో ప్రాణాలు తీద్దామని చూస్తున్నావు కదా అంటూ దశరథ్, శివనారాయణ ఇంకా కాంచన కూడా చాలా విరుచుకు పడుతుంది సుమిత్ర మీద. ఎందుకంటే అందరూ ప్రత్యక్షంగా చూశారు కదా, ఒకరు చెప్పింది కాదు. ప్రత్యక్షంగా చూడడం వల్ల చాలా కోపంగా రియాక్ట్ అవుతుంది ఇంకా కాంచన అయితే. ఇంకా అలా రియాక్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఏం చేసినా తప్పు పడుతున్నారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా జోష్న ఆలోచనలో పడిపోతుంది. ఇప్పుడు ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలి? రేపన్నా రోజున ఏదైనా జరిగినే అప్పుడు కూడా నా మీదకే నింద వస్తుంది. అప్పుడు నేను ఎలా చెయ్యాలి అన్న ఆలోచన మీద జోష్న అయితే ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఇంకిక్కడ దీప ఎప్పుడైతే ఈ సన్నివేశం చూసిందో బయటికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడవడం మొదలు పెడుతుంది. ఏంటి దీప, ఏంటి అనగాని, ఏంటి బావా ఇంకా మా అమ్మ ప్రాణాలు తీయలేదని చూస్తున్నావా? ఆ జోష్న ఏదో రకంగా మా అమ్మ ప్రాణాలు తీసేస్తుంది బావా. మా అమ్మను బ్రతకనివ్వదు. తను ఇంటి వారసురాలు కాదన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందో అన్న భయంతోనే జోష్నిదంతా చేస్తుంది. తన నోటితో తను నిజం ఎలా చెప్తుంది బావా? ప్రాణాలు తీయడానికైనా వెనకాడని జోష్న మా అమ్మ కోసం నిజం చెప్తుందనుకుంటున్నావా? అసలు మా అమ్మకు ఇలా అయిన కానించి జోష్న దరిదాపుల్లో కూడా వెళ్ళుండదు. అసలు ఏ కూతురికైనా తల్లికి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని తెలియడంతో ఎంతో తల్లడిల్లిపోతారు. తల్లిని దగ్గరుండి వాదారుస్తారు, తల్లికి ధైర్యాన్ని నింపుతారు. కానీ జోష్న మా అమ్మకు తన రోగమేంటో చెప్పి తన ప్రాణాలు తీయాలనుకుంటుంది. తల్లిని ఆప్యాయంగా పలకరించడం మానేసి తల్లికే సేవలు చేయడం మానేసి ఈ రకంగా చేస్తుంది. జోష్నని ఇంకా ఏమనుకోవాలి బావా? ఇంకా నువ్వు జోష్న నిజం చెప్తుంది అని అనుకోవడంలో నీ భ్రమ అని చెప్పి మాట్లాడుతుండగానే డాక్టర్ హారిక ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి కార్తిక్ గారు అని చెప్పాను కానీ చెప్పండి డాక్టర్ గారు అని చెప్పనేసరికి అర్జెంటుగా మీ అత్తయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసేయండి. నేను ఇచ్చిన 2 days టైము అయిపోయింది కదా. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. 1 or 2 days అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఆవిడికి బోన్ మ్యారో చేయాల్సిందే. ఆలస్యం చేసే కొలది చాలా క్రిటికల్గా ఉంది. కొన్ని రిపోర్ట్స్ రావాలి అని చెప్పాను కదా, ఆ రిపోర్ట్స్ వచ్చాయి. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా అనిపిస్తుంది. వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెడితేనే కానీ ఆవిడ ఆపరేషన్కి సిద్ధపడదు అంటూ ఇంకా చెప్పేసేసరికి సరే మేడం అని చెప్పి గబగబా లోపలికి వస్తాడు. తాత అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పనేసరికి నాన్న మామయ్య అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పనేసరికి ఇద్దరిని కూడా పిలుస్తాడు. పిలిచేసరికి డాక్టర్ హారిక గారు ఫోన్ చేశారు. అత్తని హాస్పిటల్కి తీసుకుని రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు అత్తకి ఏం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తాము అని చెప్పనేసరికి ఏదో ఒకటి చెప్పి నేను తీసుకొస్తానులే, నువ్వు బయట వెయిట్ చెయ్యి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా అక్కడ గదిలోకి వెళ్ళి తనైతే సుమిత్ర చీర కట్టుకుని ఉంటుంది కదా, పద సుమిత్ర బయలుదేరదాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్దామండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పాను కానీ నాకు హెల్త్ బాగాలేదు కదా సుమిత్ర, మనం హాస్పిటల్లోనే కొన్ని రోజులు ఉండాలంట అని చెప్పాను కానీ మీకు ఏమైందండి, అంతా బాగానే ఉందని కార్తీక్ చెప్పాడు కదా, ఏమైంది అని చెప్పనేసరికి ఏమీ లేదు సుమిత్ర, కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది అని చెప్పాను కానీ నాకు నీరసంగా ఉందా, ఎందుకండి ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి మాట్లాడేసరికి బాగానే ఉంది సుమిత్ర అని చెప్పి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే ఇప్పుడు వద్దండి అని చెప్పాను. పదండి పదండి వెళ్దాము అని చెప్పి సుమిత్ర కాస్త వచ్చేస్తుంది. ఏంటి కార్తిక్ ఇంకా ఇలానే ఉన్నావేంటి అని చెప్పనేసరికి
ఇలానే ఉండడం ఏంటత్తా అని చెప్పాను. కానీ మీ మామయ్యకి ఒంట్లో బాగోలేదంట కదా, హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దా అని. ఇంకా సుమిత్ర అనగానే మామయ్య తనకొంట్లో బాగోలేదని చెప్పాడా, ఏంటి మామయ్య ఇది అని చెప్పాను. కానీ ధైర్యం సరిపోలేదురా అంటూ మోగ సైకిల్తోనే మాట్లాడతాడు. అలా అయితే ఎలా మామయ్య అని చెప్పనేసరికి సరే అక్కడికి వెళ్ళాక చూద్దామని ఇంకా బయలుదేరిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్తారు. వచ్చారా, రండి మీకోసం రూమ్ ఎలక్ట్ చేశాను అనగానే మా వారికి ఏమైంది డాక్టర్, బాగానే ఉన్నారు కదా అని చెప్పనేసరికి మీ వారికి ఏమైంది మేడం, ప్రాబ్లం మీకు కదా అని చెప్పాను. కానీ ప్రాబ్లం నాకా, మీరు పొరపడుతున్నారు, ప్రాబ్లం నాకు కాదు మా వారికే ప్రాబ్లము అని చెప్పనేసరికి ఏంటి దశరథ గారు చెప్పలేదా అని చెప్పనేసరికి అంటే ఏంటి ప్రాబ్లం నాకా అని చెప్పనేసరికి అవును సుమిత్ర గారు మీకే ప్రాబ్లం అని చెప్పాను. కానీ నాకేమైంది డాక్టర్, ఏదో జరుగుతుంది, నాకు చెప్పడం లేదు, సడన్గా ఉన్నట్టుండి చాలా నీరసం అనిపిస్తుంది, టాబ్లెట్ వేసుకోవడంతో మత్తొస్తుంది, నిద్ర పట్టేస్తుంది అని చెప్పి సుమిత్ర తన బాధనంతా కూడా చెప్తూ ఉండగానే డాక్టర్ అయితే మేడం మీకేం కాదు, మీరు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది అనగానే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ అని చెప్పి గట్టిగా కేక వేస్తుంది. అది కాదు మేడం అనగాని చెప్పండి అంటూ మళ్ళీ స్పృహ కోల్పోయేసరికి కార్తిక్ ఆవిడని తీసుకురండి అని చెప్పాను. కానీ రామయ్య అని తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత నర్స్ బ్లడ్ తీసుకో, జోష్న గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పనేసరికి జోష్న కూడా ఉంటుంది. జోష్న మీరు కూడా బ్లడ్ ఇవ్వాలి, తన దగ్గర కూడా బ్లడ్ తీసుకో అనేసరికి నేనెందుకు డాక్టర్ అని చెప్పి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటి జోష్న, నువ్వు బ్లడ్ ఇవ్వకపోతే ఎవరిస్తారు, మీ మమ్మీకి బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి అంటే నీకు కొన్ని టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, అందుకే బ్లడ్ అడుగుతున్నారు అని చెప్పాను. కానీ అది కాదు డాడీ అని చెప్పి మాట్లాడుతుండగానే బ్లడ్ ఇచ్చేస్తుంది. ఇంకా అందరూ ఉన్నారు కదా, తప్పించుకునే అవకాశం ఉండదు, ఇరుక్కుపోయింది ఇది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేను దాచిపెట్టిన నిజం ఇప్పుడు బయట పడక తప్పదు, నాకు జోష్నకు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియడం లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఈ లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది పారిచేతం. ఇంకా ఈ రిపోర్ట్స్ అంటే బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్ చేయడానికి కదా బ్లడ్ తీసుకెళ్ళారు, టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేస్తూ ఉండేసరికి వాళ్ళకి డౌట్ వస్తుంది. మామూలుగా యాక్చువల్గా తల్లి కూతురు అంటే అన్నీ కూడా సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయి. ఆల్రెడీ హారిక చెప్పింది కదా పారిచేతంతో 100% మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ కాకుండా ఉండే ప్రసక్తే లేదు అని. అలాగే మ్యాచ్ అవ్వకపోయేసరికి అనుమానం వస్తుంది. అనుమానం రావడంతో దీప ఈ విషయం బయట పెట్టి ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు, మా అమ్మకు నేనే బోన్ మ్యారో ఇచ్చేస్తాను, ఏదో ఒకటి చేసి డాక్టర్ గారే ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తారు, నిజం బయటకి రాకపోయినా పర్వాలేదు, మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, ఆపరేషన్ మాత్రం జరిగితే చాలు అని చెప్పి దీప కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. దీపేంటి ఇలా వెళ్తుంది అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. వెళ్దాం అనుకునేసరికి కార్తీక్ అంటూ దశరథ్ పిలవడంతో కార్తీక్ దశరథ్ దగ్గరే మాట్లాడతాడు. ఇంకా శివన్నారాయణ దీపేంటి ఇలా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ వెనకాలే వెళ్తాడు. శివన్నారాయణ వెళ్ళడం ఎవరూ చూడరు. సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు అని చెప్పాను. కానీ ఏంటి దీప ఇలా వచ్చావు అని చెప్పనేసరికి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని ఆలోచిస్తున్నారా డాక్టర్ అని చెప్పాను. కానీ ఆ విషయం నీకెలా తెలుసు దీప, అసలు మాకు మిస్టరీగా ఉంది. తల్లి కడుపు నుంచి వచ్చిన బిడ్డ అయితే ఇద్దరి కూడా సిమ్టమ్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి, కానీ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు అనగానే తన కన్న కూతురు అయితే కదా డాక్టర్ అని చెప్పి దీప చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హారిక. ఏంటి దీప ఏం మాట్లాడుతున్నావు అంటే సుమిత్ర గారి కన్న కూతురు జోష్న కాదా, జోష్న పెంచుకున్న కూతురా, మరి కన్న కూతురు అని చెప్పారు, మరి నేను అప్పటికీ చెప్పినప్పుడు కన్న కూతురేనండి అని అన్నారు కూడా, బోన్ మ్యారో ఆపరేషన్ అంటే రక్త సంబంధికులు మాత్రమే చేయాలి అని కూడా చెప్పాను, అప్పుడైనా శివన్నారాయణ గారు కానీ ఎవరూ కూడా నాతో ఏమీ చెప్పలేదేంటి,
పెంచుకున్న కూతురని అనగానే వాళ్ళకి తెలిస్తే కదా మేడం చెప్పడానికి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హారిక. ఇంకా అప్పటికి శివనారాయణ కరెక్ట్గా దీప మాట్లాడే చోటికి వచ్చి అక్కడే నిలబడతాడు. అసలు దీప ఏం మాట్లాడుతుందని, మీరు చెప్పేదేమీ నాకు అర్థం కావట్లేదు దీప. రిపోర్ట్స్ చూస్తేనేమో జోష్న సుమిత్ర గారి కూతురు కాదన్నట్టు వస్తున్నాయి. ఎక్కడా ఏమీ మ్యాచ్ అవ్వడం లేదు. బోన్ మ్యారో ఆపరేషన్ చెయ్యాలి అంటే రక్త సంబంధికులు మాత్రమే ఉండాలి. యాక్చువల్గా ప్రతి తల్లికి కూతురికి కొన్ని టెస్టులు చేస్తే సిమ్టమ్స్ అన్నీ మ్యాచ్ అయ్యి ఇంకా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ఉంది. అంటే సుమిత్ర గారికి అసలు జోష్నకు ఏ సంబంధం లేనట్టే క్లియర్గా కనిపిస్తుంది. మరి అలాంటి తప్పుడు ఆపరేషన్ ఎలా చేయాలి? సుమిత్ర గారి కన్న కూతురు జోష్న అని చెప్పారు, అంటే జోష్న కన్న కూతురు కాదా? ఆ విషయం మీకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసు డాక్టర్, జోష్న సుమిత్ర గారి కన్న కూతురు కాదు అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఎలా దీప? ఏ రకంగా సుమిత్ర గారిని కాపాడుకోవాలి? ఉన్న ఒక్కగానొక్క ఆప్షన్ అదొక్కటి మాత్రమే అని చెప్పాను. కానీ మీరు తలుచుకుంటే ఖచ్చితంగా మా అమ్మను కాపాడగలరు అని చెప్పనేసరికి నేను తలుచుకుంటేనా, నేనేం చేయగలను? రక్త సంబంధికులు ఉంటేనే తప్ప నేను ఏమీ చెయ్యలేను దీప అని చెప్పనేసరికి రక్త సంబంధికులు ఉన్నారు, కానీ వాళ్ళెవరు అన్న విషయం ఎవరికీ చెప్పకుండా మీరు జోష్ననే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిన రక్త సంబంధికుల ద్వారానే మీరు ఆపరేషన్ చెయ్యండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీప? జోష్నను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి నేను రక్త సంబంధికుల ద్వారా ఎలా చేస్తాను? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అది కాదు, నేను చెప్పేది వినండి డాక్టర్ అని చెప్పాను. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు పిచ్చ కన్ఫ్యూజన్గా ఉంది. అసలు సుమిత్ర గారి కన్న కూతురు జోష్న కాదు, సుమిత్ర గారిని కాపాడండి అంటున్నావు. మరి కన్న కూతురో లేక తోడబుట్టిన చెల్లెలో తోడబుట్టిన అన్నగారో ఎవరొకరు ఉండాలి కదా, వాళ్ళెవరూ లేకుండా ఎలా కాపాడతారు అనగానే బోన్ మ్యారో ఆపరేషన్కి దానికి తగ్గ నేను మ్యాచ్ అవుతాను అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. మీరెలా మ్యాచ్ అవుతారు? మీరు సుమిత్ర గారికి ఏమీ కారంట కదా అని చెప్పనగానే మీరు సుమిత్ర గారి కూతురా? ఏం మాట్లాడుతున్నారు దీప? మీరు సుమిత్ర గారి కూతురేంటి? మరి మీరు సుమిత్ర గారి కూతురు అన్న విషయం వాళ్ళకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి ఎవరికీ తెలీదు, నాకు మా బావకి మాత్రమే తెలుసు అని చెప్పనగానే అసలు ఇదెలా సాధ్యమైంది అని చెప్పనేసరికి ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు డాక్టర్, ఎప్పుడో నేను పుట్టిన అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు జరిగిన విషయమే ఇది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. అంటే అప్పుడే బిడ్డల్ని మార్చేశారా అని చెప్పనగానే అవును డాక్టర్, విధిరాతని ఎవరూ తప్పించలేరు కదా. నేను మా అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాను, కానీ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత మా అమ్మ ప్రేమను పొందలేకపోయాను. మా అమ్మ తనేనన్న విషయం తెలుసు, కానీ ఇన్ని సంవత్సరాలు తన కన్న బిడ్డలా జోష్నను చూసిన తర్వాత తను తన కన్నబిడ్డ కాదు అన్న విషయం మా అమ్మకు తెలిస్తే తట్టుకోలేదన్న ఉద్దేశంతో మేము ఆ నిజాన్ని చెప్పలేదు. కానీ ఇలాంటి పరిస్థితిలో నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తే తట్టుకోవడం కష్టం. ఇప్పటికే మా అమ్మకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పలేకపోయాము. ఎవరికీ ధైర్యం సరిపోవడం లేదు. ఆ సమయంలో ఎన్నాళ్ళు కన్న బిడ్డల కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కూతురు తన సొంత కూతురు కాదు అన్న విషయం తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదు. అందుకే తల్లి ప్రేమ కదా డాక్టర్ ఎంతైనాను, అందుకోసమని నేను మా అమ్మని బ్రతికించుకోవాలనుకుంటున్నాను. నేనే తన కూతున్నన్న విషయం తెలియకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మను నేను బ్రతికించుకోవాలి. మీరే దానికి హెల్ప్ చేయండి. తర్వాత వీలున్నప్పుడు తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అన్ని నిజాలు బయట పెట్టవచ్చు. ప్లీజ్ డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసరికి అర్థమైంది దీప, నీ బాధ అర్థమైంది. ఒక్క కూతురుగా తల్లిని కాపాడుకోవాలన్న నీ ఆవేదన కూడా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నిజం తెలియాలి అని అనుకోవడం లేదు నువ్వు. నీ తల్లి బ్రతికితే చాలు అనుకుంటున్నావు. హ్యాట్సప్ దీప, నీలాంటి కూతురు ప్రతి ఒక్క తల్లికి ఉండాలి.
కానీ నువ్వు మీ అమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు. మీ అమ్మ ప్రేమ కూడా నీకు తొందరలోనే దక్కుతుంది దీప. ఇప్పుడు మరి ఏం చేయాలి అనగానే, ఒక్కసారి నా బ్లడ్ తీసుకుని మా అమ్మకు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి అనేసరికి వెంటనే బ్లడ్ తీసుకుని వితిన్ మినిట్స్లోనే వెంటనే చెక్ చేస్తారు. 100% మ్యాచ్ అవుతుంది మేడం అని చెప్పనేసరికి, మ్యాచ్ అవుతుంది దీప. నువ్వు ఇప్పుడు వరకు చెప్పిన తర్వాత నేను నిజం నమ్మాను. నీ కోసం మాత్రమే బ్లడ్ తీసుకుని టెస్ట్ చేశానంతే. నీ కళ్ళల్లో నాకు ఆ బాధ క్లియర్గా కనిపిస్తుంది. నేను ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడే అన్నాను కదా, నువ్వే సుమిత్ర గారి కూతురువా అని నిన్ను అడిగాను కదా. ఎందుకంటే నీ కళ్ళల్లో ఆవిడికి బ్లడ్ క్యాన్సరు అన్న మాట వినడంతో నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జోష్న ముఖంలో ఎలాంటి కదలికలు, నాకు హావభావాలు ఏమీ కనిపించలేదు. అప్పుడే నాకు అనుకున్నాను, కానీ అక్కడ వేరేలా చెప్పారు. సర్లే, నేనే పొరపడ్డానేమో, కొంతమందికి ఎమోషనల్ ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అంతా అర్థమవుతుంది అనగానే, ఇప్పుడు ఎలా చేస్తారు డాక్టర్ అని చెప్పనేసరికి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే, నీతోటే బ్లడ్కి మరి నువ్వు కనిపించకపోతే అక్కడ అడుగుతారు కదా అనగానే, నేను మా బావకి చెప్తాను, మా బావ నన్ను నా గురించి మేనేజ్ చేస్తాడు, మీరు ఇబ్బంది పడద్దు, కానీ మా అమ్మకు మాత్రం ఏమీ కాకూడదు, మా అమ్మను బ్రతికించండి అని చెప్పనేసరికి, ఖచ్చితంగా దీప, నీలాంటి కన్న కూతురు ఒడికి తల్లిని చేర్చడం కోసం, నువ్వు నీ తల్లి ప్రేమను పొందడం కోసం మీ అమ్మకేమీ కాకుండా బ్రతికించే బాధ్యత నాది అని చెప్పి, ఇంకా డాక్టరు దీప ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత దీప బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ఎదురుగా శివనారాయణ కనిపిస్తాడు. కనిపించడంతో ఒక్కసారిగా శివనారాయణ చూసి దీప షాక్ అవుతుంది. అయ్య, పెద్దయ్య గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పాను. కానీ ఏంటి దీప, తాతను పట్టుకుని పెద్దయ్య అని ఎలా పిలవాలని అనుకుంటున్నావు? మనస్ఫూర్తిగా తాత అని నన్ను పిలవలేవా? నువ్వు ఏం తప్పు చేసావని నువ్వు నన్ను తాత అని పిలవలేకపోతున్నావు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను. కానీ నువ్వు ఇప్పటి వరకు డాక్టర్తో మాట్లాడిందంతా విన్నాను దీప. నువ్వు నా సొంత మనవరాలివి అని నాకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలుగా పారిజాతం మమ్మల్ని ఎంతలా మోసం చేసిందని కూడా అర్థమైంది. నువ్వు నోరు విడిచి చెప్పకపోయినా పారిజాతం ఇదంతా చేసుంటుందని నేను ఆ అంచనా వేయగలను. ఎందుకంటే బయట వ్యక్తికి చేసే ఆస్కారం లేదు, ఇంట్లో వ్యక్తి మాత్రమే ఈ తప్పు చెయ్యగలదు. పైగా చిన్నప్పటి నుంచి జోష్న మీద తనకున్న ప్రేమను చూస్తుంటే జోష్న తన మనవరాలేమో అని నాకు ఇప్పుడే అనుమానం కలుగుతుంది. అందుకే ఇక్కడ మ్యాచ్ కాలేదు. నువ్వెందుకో బాధపడుతున్నావు అనుకున్నాను. కన్న తల్లికి ఇలా ఉంటే ఏ కూతురైనా బాధపడకుండా ఎందుకుంటుంది? జోష్నకు కన్న ప్రేమ కాకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా, అది కూడా లేదు. అలాంటి కృతజ్ఞత లేని దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనగానే, నేను ఆలోచించేది జోష్న గురించి కాదు తాత, అమ్మ గురించి. జోష్న తన కూతురు కాదు అన్న విషయం అమ్మకు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను నిజాన్ని చెప్పలేకపోతున్నాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేసరికి, అమ్మ దీప అంటూ దీపను గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకునేసరికి దూరం నుంచి కార్తీక్ చూస్తాడు. అదేంటి తాత దీపను హత్తుకుంటున్నాడు? దీపే తన వారసురాలన్న విషయం తాతకు చెప్పేసిందా ఏంటి? మరి తాత దీపని ఎందుకు దగ్గరికి తీసుకున్నాడు అనుకుంటూ కార్తీక్ దగ్గరికి వచ్చేసేసరికి, ఏమైంది, ఏంటి మీరిద్దరూ అని చెప్పనగానే, ఏంట్రా అని చెప్పి చెంప పగలగొడతాడు. నేనేం చేశాను తాత అని చెప్పనగానే, నా మనవరాలని చెప్పకుండా దాచిపెట్టావు కదరా. దీపే నా సొంత మనవరాలు అన్న విషయం నీకు కూడా తెలుసంట కదా, మరి తెలిసి కూడా ఎందుకు చెప్పలేదురా? ఆ పనికి మాలింది నా ఇంట్లో ఉండి నా కోడలు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయిరా, అంతా తెలుస్తుంది. జోష్ని ఎందుకు ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించిందో, ఎందుకు సుమిత్రకు నిజం చెప్పేయడానికి వెనకాడలేదో ఇప్పుడు అర్థమవుతుంది. చూసావరే కార్తీక్, నువ్వు నిజం చెప్పకపోతే మీ అత్తను కోల్పోయి ఉండేవాడివి. మీ అత్త ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు జోష్న. తన ఉనికి ఎక్కడ కోల్పోతుందా అన్న భయంతో మీ అత్తకు నిజం చెప్పి ప్రాణాలు తీయడానికి కూడా
ప్రయత్నించింది. అది జోష్న మనస్తత్వం అని చెప్పి శివన్నారాయణ కాస్త చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.